ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కొట్టిగడ్డలో బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం. పోలవరం జిల్లాలో అక్రమ సారాయి బెల్ట్ షాపుల నిర్వహణపై పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మరియు రంపచోడవరం ఇన్ఛార్జ్ ఏఎస్పీ బొద్దు హేమంత్ జారీ చేసిన ఆదేశాల మేరకు రాజబొమ్మంగి పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజబొమ్మంగి సీఐ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో కలిసి వట్టిగడ్డ గ్రామంలో మెరుపు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం మరియు సారాయి వెలుగు చూస్తుంది. గ్రామానికి చెందిన రెడ్డి కన్నబాబు అలియాస్ నానాజీ వద్ద 10 లీటర్ల నాటు సారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే విశ్వంశెట్టి అప్పలనాయుడు నివాసంలో తనిఖీలు చేయగా 13 DPL మద్యం సీసాలు పట్టుబడ్డాయి. మరో నిందితురాలు గంపు విజయలక్ష్మి వద్ద కూడా 22 మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ అక్రమ మద్యం మరియు సారాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై విడివిడిగా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఐ శివకుమార్ ఈ కేసుపై తదితర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అక్రమంగా సారాయి తయారు చేసిన నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని సీఐ గౌరీశంకర్ మరియు ఎస్ఐ శివకుమార్ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.